బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో నర్సంపేటకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లబోతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి రోడ్డు మార్గంలో నల్లబెల్లికి కేసీఆర్ వెళ్లబోతున్నట్లుగా తెలుస్తుంది. పెద్ది స్వగ్రామం నల్లబెల్లిలో ఫ్యామిలీని ఆయన పరామర్శించబోతున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి భరోసా ఇవ్వబోతున్నారు కేసీఆర్. ఇప్పటికే పెద్ది ఫ్యామిలీకి 2,25,00,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించడం మనకు తెలిసిందే. పెద్దికి గుండెపోటు వచ్చిన రోజు హాస్పిటల్లోనే భార్యకు ఎమ్మెల్యే టికెట్ హామీ కూడా ఇచ్చారు అంటూ సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే టికెట్ హామీపై ఇవాళ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. జూలై 31న గుండెపోటు కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. పార్టీ స్థాపించిన నాటి నుంచి నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ కోసం కృషి చేస్తూ కేసీఆర్ ముఖ్య అనుచరుడిగా ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉద్యమం తొలినాళ్ల నుంచి కేసీఆర్ వెంట నడిచారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. 2001లో టీఆర్ఎస్ తరపున నల్లబెల్లి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన విషయం మనకు తెలుసు. అలాగే 2018 నుంచి 23 మధ్య నర్సంపేట ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నర్సంపేటకు మెడికల్ కాలేజ్ అలాగే పాకాల రామప్ప లింక్ ప్రాజెక్టు తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో పార్టీకి మొదటి నుంచి ఎంతో లాయల్గా ఉండి చాలా డెడికేటెడ్గా వర్క్ చేసి నమ్మకస్తుడిగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఆయన లేని సమయంలో కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండడం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా ఆయన హాస్పిటల్లో ఉన్న టైంలో కూడా సాధారణంగా చిన్న చిన్న కార్యక్రమాలకైతే కేసీఆర్ బయటికి రావడం లేదు ఈ మధ్య. అలాంటిది కేసీఆర్ డైరెక్ట్గా వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళి మోర్ దాన్ ½ అన్ అవర్ అక్కడే స్పెండ్ చేసి డాక్టర్స్తో మాట్లాడి ఆయన కండిషన్ తెలుసుకొని ఎంత ఖర్చు అయినా పర్లేదు నేను భరిస్తాను, మా పెద్దిని కాపాడండి అని చెప్పి డాక్టర్స్ని అడగడం, ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం అప్పటి నుంచి కూడా. అండ్ ఆ తర్వాత కూడా హరీష్ కేటీఆర్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండడం పెద్ది హెల్త్ కండిషన్ గురించి. ఆయన పోయిన తర్వాత కూడా ఆయన కుటుంబానికి అండగా నిలబడాలని 2,25,00,000 ఒక్కొక్క కోటి ఒక్కొక్క బిడ్డకి 2 పిల్లలు ఆయనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1 కోటి చొప్పున కేటాయించారు. అలాగే ఒక 25 లక్షలు పెద్ది సుదర్శన్ రెడ్డి మదర్ పెద్ద వయసు కావడం వల్ల ఆమెను టేక్ కేర్ చేయడం కోసం ఒక 25 లక్షలు ఇస్తున్నారు. అండ్ అలాగే మరిన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. పిల్లల చదువుల గురించి కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి అంతా మేమే చూసుకుంటామని చెప్పేసి ఒక అక్కడ అమితమైనటువంటి ఒక ఫాదర్హుడ్ లాంటి ఒక ప్రేమ కనపడుతుంది ఇక్కడ మనకి. పెద్ది కుటుంబానికి ఒక తండ్రిలాగా ఒక సపోర్ట్ ఇస్తున్నటువంటి విధానం ఇక్కడ మనకు కనపడుతుంది కేసీఆర్ నుంచి. ఖచ్చితంగా వీ షుడ్ అప్రిషియేట్ ఇలాంటి ఒక సపోర్ట్ని. అండ్ ఈరోజు ఆయన ఇంటికి వెళ్ళబోతున్నారు అంటూ తెలుస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కేవలం ఈ మనీ గురించి పిల్లల ఎడ్యుకేషన్ గురించి మాత్రమే కాదు, ఫర్దర్గా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకే అక్కడే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్న ఆలోచనగా, అలాగే మెడికల్ కాలేజ్కి ఆయన పేరు పెట్టాలని, పెద్ది పేరు పెట్టాలనేటువంటి డిమాండ్ మనం చూస్తూనే ఉన్నాం. సో బీఆర్ఎస్ అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ పెద్ది యొక్క సపోర్ట్ని గతంలో ఎంత సపోర్ట్గా పెద్ది ఉన్నారో అంతే తిరిగి అంతకంటే ఎక్కువ సపోర్ట్గా ఆయన లేనప్పుడు కూడా ఆయన కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి తీరు మనకు కనపడుతుంది. సో ఈరోజు ఏం జరగబోతుంది, ఏమేం కార్యక్రమాలు ఉన్నాయి, అండ్ ఎస్పెషల్లీ ఆయన ఏమి అనౌన్స్ చేస్తారు అక్కడ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు మనతో. వెంకటరత్నం, ఈరోజు కేసీఆర్ పెద్ది కుటుంబాన్ని కలవబోతున్నారు అంటూ మనం విన్నాం. సో ఆయన షెడ్యూల్ ఎలా ఉంది అండ్ ఏమేమి కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది ఇవాళ, ముఖ్యంగా ఆయన ఏం అనౌన్స్ చేస్తారు అక్కడ నుంచి? ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ గురించి ఏమైనా అనౌన్స్ చేస్తారా? ఇప్పటికే 2,25,00,000 ఇస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అండ్ మెడికల్ కాలేజ్కి ఆయన పేరు పెట్టాలనే డిమాండ్ కూడా ఇప్పటికే మొదలైంది. సో ఇలాంటి విషయాల్లో ఎలాంటి సంచలనమైన అనౌన్స్మెంట్ వస్తుందా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఎలా చూడవచ్చు మనం ఈరోజు జరగబోతున్నటువంటి కార్యక్రమాలని?
అయితే ఈ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో ఈ రోజు పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అంటే తను వరంగల్ పర్యటన కూడా మొదటిసారిగా అనుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ షెడ్యూల్ మాత్రం అసలు అఫీషియల్ గా బయటికి రాలేదు. కానీ అక్కడ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రోజు 9:30 కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరినారు. మధ్యాహ్నం 1 గంటకు నల్లబెల్లికి చేరుకుంటారు. ఒక నల్లబెల్లికి చేరుకున్న తర్వాత అక్కడ సంస్మరణ సభ అలాగే దశదిన కర్మ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కేవలం ఒక అర్ధ గంట మాత్రమే అక్కడ ఉండేటువంటి ఆ షెడ్యూల్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 1:30 నల్లబెల్లి నుండి మళ్ళీ తిరిగి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకొని సాయంత్రం 5 గంటల వరకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వరకు చేరుకుంటారు. అయితే ఇక్కడ కేసీఆర్ ఆలోచనలు కూడా ఏం జరుగుతుంది, మరి పెద్ద సుదర్శన్ రెడ్డి భవిష్యత్తు మీద ఏం ప్రాధాన్యత సంతరించుకుంటారన్నటువంటి విషయాల మీద కూడా అనేకంగా చర్చలు జరుగుతున్నాయి. పెద్ద సుదర్శన్ రెడ్డికి వారి కుటుంబానికి కూడా రాజకీయ ప్రాధాన్యత కొనసాగించాలన్నటువంటి అంశమే దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతోటి అలాగే రాష్ట్ర ప్రముఖులతోటి ఆలోచించి మరి భవిష్యత్తులో పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఏమైనా ఎమ్మెల్యే టికెట్ కేటాయించేటువంటి అవకాశం ఉందో. తన భార్య స్వప్న కూడా తన ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి మహిళగానే అందరికీ సుపరిచితురాలు. ఉద్యమంలో పనిచేసినటువంటి ఆమెనే తను వివాహం చేసుకున్నటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి ఆ తర్వాత కూడా రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు వచ్చిన తర్వాత ఇప్పటికే తన ఆర్థికమైనటువంటి భరోసా ఇచ్చారు. ఇద్దరు పిల్లలకు ఒక్కొక్క ₹1 కోటి చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు తన తల్లి పెద్ద సుదర్శన్ రెడ్డి తల్లికి ₹25 లక్షల కూడా తనకు హెల్త్ కి సంబంధించినటువంటివి కూడా ఇవ్వాలని చెప్పి ఆ పార్టీని ఆదేశించారు. దీనికి సంబంధించి కూడా అంతేకాకుండా వీరు ఉన్నంత వరకు వారికి కావాల్సినటువంటి బాగోగులు ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే వారు లైఫ్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు కూడా ఆదేశించారు. అయితే ప్రస్తుతానికైతే పెద్ద సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ రేపు కూడా ఉండబోతుంది. అసలు ఈ రోజు రేపు 2 రోజులు కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ రోజు మాత్రం కేసీఆర్ వచ్చిన తర్వాత మరి పూర్తిగా వారికి ముందే 2.5 సంవత్సరాలు ఇంకా ఎలక్షన్లు ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే ముందు ఎమ్మెల్యే టికెట్ చెప్తారా లేకపోతే ప్రకటిస్తారా లేదా అన్నటువంటి ఒక ఆసక్తి మాత్రం వెనకుంది. మరి ముందే ప్రకటిస్తే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, లేకపోతే తర్వాత ఒకవేళ ప్రకటిస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మాత్రం ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రకటన మాత్రం చేస్తారు. గతంలో కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తను ఆర్థిక పరిస్థితుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎంత డబ్బైనా ఖర్చైనా సరే తను పెద్దని బతికించుకున్నామన్నటువంటి ధీమా కేసీఆర్ వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు అలాగే పార్టీ శ్రేణులకు కూడా ఒక మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఒక అఫీషియల్ ప్రకటన పెద్ద కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత ఏ ప్రాతిపదికన ఏ అంశాలలో భరోసా ఇస్తారన్న ఆసక్తి మాత్రం నెలకొంది. ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి ఇంటికి అంటే నల్లబెల్లికి చేరుకున్న తర్వాత ఒక అర్ధ గంట మాత్రమే ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ అర్ధ గంటలో ఎట్లాంటి షెడ్యూల్ ఉంటుందనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ వర్షం కూడా పడుతుంది. బై రోడ్డు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో పూర్తిగా అందరూ అడుగడుగునా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎక్కడ ఆగకుండా నేరుగా నల్లబెల్లికే బయలుదేరి ఎర్రవెల్లి నుండి నల్లబెల్లికే బయలుదేరి వస్తారన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే ఒకవైపు వర్షము ప్లస్ కేసీఆర్ కూడా తనకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం మాత్రం ఎక్కడ ఆగకుండా నేరుగా వచ్చి కేవలం అరగంట మాత్రమే నల్లవెల్లిలో ఉండి మళ్ళీ తిరిగి నేరుగా ఎర్రవెల్లికి వెళ్తారన్నటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి ఉంటుంది. మొత్తానికైతే రాజకీయ వర్గాల్లో కూడా కేసీఆర్ పర్యటన అలాగే పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఇచ్చేటువంటి పరామర్శ కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకొని ఉంది. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాల మీద కూడా అన్ని వర్గాలు అంటే ఆల్ పార్టీస్ కూడా ఇక్కడ నల్లబెల్లి అలాగే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నందు. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. సో కేసీఆర్ ఈరోజు నల్లబెల్లి వెళ్ళబోతున్నారు, పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇంటికి వెళ్ళబోతున్నారు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమేమి అనౌన్స్ చేస్తారు అనేది చాలా కీలకంగా మారింది. పెద్ది వైఫ్కి ఎమ్మెల్యే టికెట్ గురించి అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా, ఈ సందర్భంగా ఆ భరోసా ఇచ్చే అవకాశం కనిపిస్తుందా, అండ్ మెడికల్ కాలేజ్కి ఆయన పేరు పెట్టాలనే డిమాండ్ని కేసీఆర్ తెర మీదకి తీసుకురాబోతున్నారా, ఇంకా ఎలాంటి సంచలన అనౌన్స్మెంట్స్ ఉంటాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి.
టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.